హాయ్ హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి శంబాల. ఈ శంబాల గురించి మాట్లాడుకునే ముందు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్దాం. సో మూవీ రివ్యూ వచ్చేసి శంబాల. సో ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి, బాగుందా, బాగాలేదా, ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మనం ఈ మూవీ గురించి ఒక మూవీ ప్లాట్ ఏంటనేది తెలుసుకుందాం. మూవీ ప్లాట్ వచ్చేసి ఏంటంటే స్టోరీ మనకు స్టార్ట్ అవ్వడం ఒక ఈ కాలం అనేది మనకి కాలం ఎలా స్టార్ట్ అయింది, నక్షత్రాలు ఏంటి, ఇవన్నీ తెలియకముందు అంధకాసుర అనే ఒక రాక్షసుడు భూమి మీదకి వచ్చి జనాలందరినీ ఇబ్బంది పెట్టిన దాని తర్వాత దేవతలు అందరూ పూజించటం, శివుడిని పూజించటం వల్ల శివుడు వచ్చి ఆ, ఆ అంధకాసుర రాక్షసుడిని చంపటం. సో ఇదంతా కథంతా మనకి సాయి కుమార్ ద్వారా అలా స్టార్ట్ అవుతుందన్నమాట. సో శంబల అనే ఒక ఊరు చూపించి ఆ తర్వాత ఆకాశం నుంచి ఒక నక్షత్రం ఆ ఊరిలో ఆకాశంలో ఉన్నటువంటి ఒక రాయి భూమి మీద పడటం వల్ల, సో ఆ రాయి వల్ల కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు జరగటం వల్ల అరిష్టం అని చెప్పేసి ఇవన్నీ ఊరి జనాలు ఇవన్నీ పెట్టడం. ఆ తర్వాత ఈ రాయి ఎక్కడి నుంచి వచ్చిందనే జియాలజిస్టులు దీని గురించి మాట్లాడటం. ఆ తర్వాత మన హీరో సాయి కుమార్ వాళ్ళ కొడుకు ఆది ఎవరైతే ఉన్నారో అతన్ని జియాలజిస్ట్ సైంటిస్ట్గా పంపించడం శంబలాకి. అండ్ సో తను ఎంటర్ అవ్వడం. సో ఇంకా మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, వెళ్ళి రీసెర్చ్ చేయడం, ఇవన్నీ సినిమాలో ఒక భాగమే. అయితే మూవీ ప్లాట్ స్టోరీలో కొన్ని కోర్ ఎలిమెంట్స్, అంటే మన ప్రీ క్లైమాక్స్కి ముందు కొన్ని కోర్ ఎలిమెంట్స్, అంటే ఒక మిస్టరీ నుంచి కొన్ని క్లూస్ ఎలా తీసుకోవచ్చు అని అనేది కొన్ని కోర్ ఎలిమెంట్స్ ద్వారా మిస్టరీ ఓపెన్ అవుతుంది. ఆ కోర్ ఎలిమెంట్స్ ముందుగానే మనకి హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు మూవీలో. లైక్ ఇప్పుడు అందులో చూస్తే ఒక ఒక పాప ఆటిజంతో ఉంటుందన్నమాట. ఆ పాపకి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. సో ఆ డ్రాయింగ్ ద్వారా మిస్టరీ కనుక్కోవటం అదొక హింట్ అనమాట. అది మనకి ప్రీ క్లైమాక్స్, అది హీరో చేసేదే. సో ఇవన్నీ కొన్ని కోర్ ఎలిమెంట్స్ చూపించడం జరిగింది. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే చాలా మంచి స్క్రీన్ ప్లే అంతగా మంచిగా ప్రజెంట్ చేయలేదు అనిపించింది. అయితే ఈ మూవీలో కొన్ని స్క్రీన్ ప్లే నాకైతే అంత కరెక్ట్గా ఇంట్రెస్టింగ్గా తీయలేదు. అండ్ స్టోరీలో కూడా కొన్ని చేంజెస్ చేస్తే బాగుండేది అనిపించింది. లైక్ ఇప్పుడు ఏంటంటే హీరో ఎప్పుడైతే ఈ పరిశోధన చేస్తున్నప్పుడు ఈ రాయి ఏదైతే భూమి మీద వచ్చిందో అందులో కొన్ని ఒక ఒక డిజైన్ చూస్తాడనమాట గోడ మీద. అది గుళ్ళో ఉన్న ఒక ఆర్చ్ మీద డిజైన్ ఉంటుంది. సో దాని ద్వారా మిగతా కథ అంతా తెలుసుకోవటం అండ్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. బట్ ఆ సీన్ ఏదైతే ఉందో హీరో డైరెక్ట్గా వెళ్ళి పూజారితో మాట్లాడి శంబల గురించి ఉన్నటువంటి చరిత్ర ఇవన్నీ రివీల్ చేసే కొద్దీ, అంటే ఆ డిస్కషన్ వల్ల ఇంకొంచెం హైప్ పెరిగేది మూవీకి అని నాకు అనిపించింది. బట్ టోటల్లీ అదొక వేరే యాంగిల్లో తీసుకెళ్లారు. సో అది అనిపించింది. అండ్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే నాకు కూడా ఎక్కడో తేడా కొట్టింది. ఏంటి హీరోయినా ఏంటి అనిపించింది. తీరక ఆవిడెవరు అని అంటే ఈ శంబలకి కాపాడటానికి ఉన్నటువంటి ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక యోగి అన్నమాట. సో ఇదేంటనేది ఆవిడది ఒక స్టోరీ ఉంటుంది. ఆ యోగియే కాస్త గ్రామదేవత అయిపోవటం నాకు బాగా అనిపించింది. కానీ అది కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు. నాకైతే అది చాలా నాకు అంతగా నచ్చలేదు. నాకైతే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సరిగ్గా ప్రజెంట్ చేయలేదు అనిపించింది. గ్రామ దేవత అనేది చూపించే విధానం నాకు అది కరెక్ట్గా అనిపించలేదు. అండ్ హీరో క్యారెక్టర్ అయితే నాకు అసలు అది సైంటిస్ట్ క్యారెక్టర్ లాగా అనిపించలేదు. ఏదో ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ లాగా అనిపించింది. డిటెక్టివ్గా తీసుంటే బాగుండు అనిపించింది. సైంటిస్ట్ అని చెప్పారు కానీ అసలు సైంటిస్ట్ క్యారెక్టర్కి అసలు నాకు అది అనిపించలేదు. నెక్స్ట్ పాపకి ఆటిజం అని అన్నది చెప్పారు. ఆటిజం అంటే ఏంటి, అసలు వాళ్ళు ఎట్లాగా సిమ్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ డైరెక్టర్ కొంచెం స్టడీ చేసి ఉంటే బాగుండేది. సో ఆటిజం డిజార్డర్ అని అన్నది కరెక్ట్గా చూపించలేదు. అది అంటే నువ్వు ఆటిజం అనేది ఒక తీసుకుంటున్నప్పుడు దాన్ని బాగా స్టడీ చేసి ఆ క్యారెక్టర్ని బాగా ప్రజెంట్ చేయగలగాలి, చిన్న పాప అయినా సరే. బట్ తెలియనప్పుడు ఆ సబ్జెక్ట్ని టచ్ చేయకుండా ఆ టైం అంటే 1980స్లా అన్నట్టు చూపించారు మూవీ మొత్తం. సో అది టచ్ చేయకుండా చేసుంటే బాగుంటుంది అనేది నాకు అనిపించింది. తెలియనప్పుడు చేయకపోతే బెస్ట్. అండ్ ఇంకోటి ఈ సినిమాలో ఏంటంటే
ఒక రాక్షసుడు అంటే శివుడికి సంబంధించిన ఒక కథ ఉంటుంది. అట్లాగే అంధరాక్షసుడికి సంబంధించిన ఒక కథ ఉంటుంది. శివుడికి సంబంధించిన ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అంధరాక్షసుడు అట్లాగే శివుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు శివుడి యొక్క చెమట చొక్క భూమి మీద పడిన దాని తర్వాత ఒక అన్‌న్యాచురల్ బాడీ అనేది డెవలప్ అయిపోయి అది కాస్త రాక్షసుల్లా మారిపోయి అది కాస్త మొత్తం భూమండలాన్నే కుదిపేసే అంత భయంకరంగా తయారైన దాని తర్వాత మొత్తం సర్వదేవతలందరూ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్క 4 మూలాలు అంటే ఇప్పుడు మన వాస్తు శాస్త్రం ఎలా వచ్చింది దాన్నే వాస్తురామ అని దాని గురించి చెప్పడం. ఆ తర్వాత ఈ అంధరాక్షసుడు ఒక కథ ఏంటంటే అతని చెమట చుక్క వచ్చిన దాని తర్వాత అతను భూగర్భంలో ఒక 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 వైరస్ లాగా అయిపోయి అంటే అదేంటంటే ఎవరికైతే ప్రతి మనిషి యొక్క కోరికలు మనిషి యొక్క ఎమోషన్స్ అంటే క్రోధం, కోపం, సో ఆశ, దురాశ ఇలా ప్రతి ఏ మానవుడికి ఎవరికి అందరికీ ఉంటుంది. ఎంత స్వార్థం ఇవన్నీ ఎవరికి లేనటువంటి ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. సో ఆ వైరస్ ఏంటంటే ఎప్పుడైతే ఈ భూమి మీద రాయి వచ్చి పడిందో ఆ భూమిలో ఉండిపోయినటువంటి అంధరాక్షసుడు యొక్క వైరస్ ఏదైతే ఉందో ఆ చెమట చుక్క ద్వారా ఫామ్ అయినటువంటి వైరస్ బయటికి వచ్చేసి అది మనుషుల యొక్క అదే మనుషుల్లో దూరి ఆ తర్వాత వాళ్ళకి కావాల్సింది చేపించుకొని ఆ తర్వాత కరెక్ట్గా మనకి సూక్ష్మనాడి అని ఒకటి అంటారు. సో దాని నుంచి బయటికి రావటం, వెళ్ళిపోవటం. సో ఇది మళ్ళీ చైన్ లాగా ఒక మనిషి నుంచి ఇంకో మనిషిని ఇంకో మనిషి అంటే ఎట్లా ఉందంటే విరూపాక్షలో మనకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎవరు కళ్ళతో చూస్తామో చనిపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ కళ్ళ నుంచి వేరే కళ్ళకల్లా విరూపాక్ష ఒక ప్యాటర్న్ ఎలా ఉంటుందో శంబల కూడా అలాంటి ప్యాటర్నే నడుస్తుంది అనమాట. సో అదొక రిఫరెన్స్ తీసుకొని చేస్తారని నాకు అనిపించింది. సో క్లైమాక్స్ అంత వర్తి అనిపించలేదు. క్లైమాక్స్ కూడా అంటే ఆ వైరస్ లాస్ట్కి ఎవరికి మీద వెళ్తుందని అన్నది తెలుస్తుంది. సో అది తెలిసింది. అండ్ క్లైమాక్స్ ఏంటంటే ఇంకా అది ఒక పార్ట్ 2 ఉంది అన్నట్టు చూపించారు. అది కూడా నాకు కూడా అంత పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో ఇది అండ్ ఈ మూవీ ప్లాట్ చాలా అంటే బాగుంది కానీ దీన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేదు శంబల అని దాంట్లో. ఇవి నేను చూసిన ఫ్లాస్. అంటే చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్తే ఇంక అది స్పాయిలర్స్ కింద ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి సో మెయిన్ ఏంటంటే ఇవి. సో స్క్రీన్ ప్లే సరిగ్గా చేసుంటే బాగుండేది. క్యారెక్టర్స్ కూడా బాగున్నారు కానీ రైటింగ్ సైడ్ అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఒక ఎలిమెంట్ హీరో వెళ్ళి పూజారితో మాట్లాడి అసలు శంబల చరిత్ర అంటే ఏంటని అలా డిస్కస్ చేసి దాని గురించి ఉంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది. అది సరిగా చేయలేదు. సో ఇవి చాలా ఉన్నాయి ఇంకా అలాంటివి. ఓవరాల్ మూవీ అయితే ఓకే డీసెంట్ చూడొచ్చు. సో హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఇది కానీ పర్లేదు అనిపించింది. సో ఎవరు చూడొచ్చు ఈ సినిమా అంటే 20+ అబవ్ ఉన్న వాళ్ళైతే చూస్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్ ఇది. సో అంటే అంత అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమైనా ఉంటాయా అంటే అట్లాంటివి ఏమి ఉండవు, బాగానే ఉంటాయి. కాబట్టి బెటర్ 20+ అబవ్ ఉన్న వాళ్ళు చూస్తే బాగుంటుంది. సో సాయి కుమార్ గారికి వాళ్ళ అబ్బాయికి ఇదొక మంచి మూవీయే. బట్ ఇంకొంచెం దీన్ని జాగ్రత్తగా చేసుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. మేబీ శంబల పార్ట్ 2 ఉండొచ్చేమో. ఎందుకంటే పూర్తిగా ఆ వైరస్ ఏదైతే ఉందో ఆ రాక్షసుడిది అనేది అది అంతం అవ్వలేదు. సో నాకు తెలిసి పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు, మైట్ బి. సో ఇది అండ్ ఇది నా యొక్క రివ్యూ అనమాట. సో ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే